హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో బ్రెయిన్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మటన్లో మనం చాలా వెరైటీస్ తింటూ ఉంటాం. అయితే అందులో బ్రెయిన్ కర్రీ అనేది సంథింగ్ స్పెషల్. దీనిని మనలో చాలామంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అంతేకాదు, బ్రెయిన్ కర్రీ తిన్న వారికి తెలివితేటలు ఎక్కువ అని ఒక చిన్న నానుడి కూడా ఉంది. సో అటువంటి గోట్ బ్రెయిన్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర 1 స్పూన్, మనం ముందుగా శుభ్రపరచుకున్న గోట్ బ్రెయిన్ 3, ఆనియన్స్ 1 కప్, ఆయిల్ 2 స్పూన్స్. ముందుగా అల్లం, వెల్లుల్లి, జీలకర్ర వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకుని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై బాండీ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దానిలో 1 స్పూన్ జీలకర్ర, ఆ పైన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని 10 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత దానిలో మనం ముందుగా శుభ్రపరచుకుని రెడీగా ఉన్న బ్రెయిన్ వేసి కాసేపు వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు మరియు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. ఇది 5 నిమిషాలు వేగిన తర్వాత సరిపడా వాటర్ యాడ్ చేసుకుని 2 స్పూన్ల కారం వేసుకుని బాగా కలుపుకొని దానిలో సరిపడా ఉప్పు వేసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకొని మరలా మూత పెట్టుకోవాలి. దీనిలో ఉన్న వాటర్ మొత్తం పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకు కావాల్సిన చాలా టేస్టీ మరియు ఈజీ బ్రెయిన్ కర్రీ తినడానికి రెడీ. చూసారు కదా బ్రెయిన్ కర్రీ ఎలా చేయాలో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.